ఫోన్ చేస్తే అందరు వచ్చారు. వీడికి ఈత వచ్చినట్టున్నది, ఈత వస్తుంది వీడు ఈత కొట్టుకుంటా ఏం చేసిండు, ఆడికి వెళ్ళి పిల్లర్ పట్టుకొని దరి పట్టుకొని నిలబడ్డాడు. అయ్యో అక్కడ ఉన్నాడు వీళ్ళు వచ్చి రిస్క్ టీం వాళ్ళు వచ్చి ఏం చేసారు, వాడిని మెల్లగా బయటికి తీసి, బిడ్డ ఎట్లా కాలు జారిపడ్డావా, ఏమైంది, నువ్వు చచ్చేటో నువ్వు ఇట్లా బతికినావు అని అంటే, నేను వల్లేదు, అది నన్ను 2 కాళ్ళు పట్టిన ఇసిరేసింది అని అప్పుడు అర్థమైంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఓవా నిలువుతో చంపేస్తారండి, నిజం చెప్తున్నా, నిలువుతో చంపేస్తారు. ఇష్టం లేని వాళ్ళని ఇచ్చి చేయకండి. పోనీరి గంగలగలమని వాళ్ళని కన్నాం కానీ అలా రాతని కన్నాం అని ఇడిచిపెట్టేయండి, మీరన్నా మంచిగా బతుకుతారు, లేకపోతే అని గంగలగల. ఇలాంటి సిచ్యువేషన్ ఓకేనా, చాలామంది చంపేస్తున్నారు. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నారు తెలుసా, తన భార్యను ఊరియను ఎప్పుడైతే చేరదీసిండో ఆమె ప్రెగ్నెన్సీ అయింది. ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళే వెంటనే శుభకార్యం ఎవరికి చెప్పాలి, భర్తకు చెప్పాలి. మిటిలో ఉన్న భర్తకు నేను భాగ్యవంతుడా, నీ ద్వారా నేను గర్భవతినైనా అనే సంతోష వార్త చెప్పాలి. కానీ ఎందుకో తెలుసా, ఆడ 6 నెలల నుండో 7 నెలల నుండో ఇంటికే రాలే. గర్భవతి అయిందని తెలిసినాక దావీదు మహారాజు ఏం చేసిండు, ఆ భర్తను యుద్ధం నుండి పిలిపించి, అరే నువ్వు పోయి ఇంటికి పోయి ఇగో ఈ మందు మంచిగా తాగి మంచిగా నీ భార్యతో నుండిపోరా అని చెప్పి ఒక నాటకం ఆడి పంపిస్తే, వాడు రాజభక్తుడు. యుద్ధం అక్కడ జరుగుతుంటుండగా, దేవుని మందసం అక్కడ ఉండగా, నేను ఇక్కడ సుఖపడతానా, ఇక్కడ ఇంత ఏమంటాడు, ఇక్కడ ఈ సుఖభోగాలు నేను అనుభవిస్తానా, నేను నా భార్యతో ఉండాలని ఇంటికి పోనాను అంటే, ఇడు పోయేటట్టు లేడని చెప్పేసి 2-3 ప్రయత్నాలు చేసి ఇక దావీదుని చంపడమే ఉత్తమని ఇక ఇంటికి పోలే. ఆమె గర్భవతి, మరి ఇవిడి భార్యతో కూడలేదు కనుక అందరికీ తెలితే ఏమైతే పరువు పోతుంది. వెంటనే వీడిని ఇక్కడ బలమైన చోట పెట్టి వీడిని కొట్టి చంపించమని దావీదు ఊరియను చంపిస్తాడు. ఓకేనా, హల్లెలూయా. ఊరియా చనిపోగానే ఇంటికి తీసుకొని వస్తే ఈ అమ్మగారు చాలా ఏడుస్తుందండి. ఎవరు బత్షెబ. ఇప్పుడు ఈమె ఏడిసే ఏడుపు ఎట్లుంటుందండి, మీరు నిజం చెప్పరు. ఈ ఏడుపులు ఏమన్నా కనికరం కనిపిస్తుందా? వీళ్ళకు ఎట్లా కండ్లకు నీళ్ళు వస్తాయో తెలియదు కానీ చంపుతారు, ఏడుతారు, కష్టం పెడతారు, వీళ్ళే ఏడుతారు. అట్టిగా ఇట్లా అనగానే కారిపోతూ ఉంటాయి. ఆ ఏడుపు చూడలేక ఇంకోళ్ళు వచ్చి ఊకే అప్పుడు ఏం చేయాలి, నన్ను చేసిపోయినావు, నన్ను చేతులు పెట్టిపోయినావే అయ్యా అని ఏడుతుంది. నాకు ఏడుపు వస్తుంది కానీ మీరు ఏడుతారని నేను ఏడతలేదు. ఈ ఏడుపు ఎట్లా వస్తాయో తెలియదు. ఎందుకంటే ఆ భర్త వలన ఈమె గర్భవతి కాలేదు, వాడు ఈమె అంతగా చేరదీయలేదు. ఆడు చచ్చిపోతే ఏడుపు ఎట్లా వస్తుంది? ఒకనికి జడే ఉండే, మందికి ఏడుతుంది, మందికి ఏడుతారు, మందికి ఏంటంటే అయ్యో అయ్యో అని. అవ్వా ఏం ఏడుపండి అది. మొగడు చచ్చిపోతే రొమ్ము కొట్టుకొని గుండెలు వగిలేలా అంగలార్పే ఏడుపు తెలుసా మీకు? ఒక యవనస్తురాలు భర్త చచ్చిపోతే ఎట్లెడుతుంది, నువ్వు లేకపోతే నాకు దిక్కేవరయ్యా, నన్ను ఎవరి చేతుల్లో పెట్టిపోయినావు, నా బతికేంటిది, అయ్యో నా కర్వందం బతికైపోయా, నా ఇల్లు నాశనం అయిపోయా, అయ్యా నన్ను అన్యాయం చేసిపోతేవా తండ్రి అని ఆ భర్త కాళ్ళ మీద పడి ఏడుస్తుందా, ఏడవదా? ఈమె కాళ్ళ మీద వాడు ఏడ్చలేదు, ఆడ కూర్చొని కండ్ల నీళ్ళు అన్నీ పిండుతుంది. ఎట్లా ఎక్కడి నుంచి వస్తాయి? అగల ఏడుపు ఏడుతుంది, వగలాడి ఏడ్చినట్టు. అగల ఏడుపు వగల ఏడుపు వస్తుంది కదా, చాలామంది అలా ఏడుస్తారు. ఆ ఏడుపులో ఏ మాత్రము కూడా దయ ఉండదు, కనికరం ఉండదు. నేను అనుకుంటా వీడి గాడిది మంచిగానే వచ్చినట్టున్నదని అనుకోవచ్చు. వీడు ఉండి ఎవరిని ఉద్ధరించినోడు, ఏ ఇంటి పట్టునున్నోడా, ఏమన్నా నన్ను చూసినోడా, నన్ను జాదినోడా, పోయే మిలిటరీలో చేరే, నన్ను పెళ్లి చేసుకొని పడేసిపోయాడు, ఉంటేంది పోతేంది సత్యంది, నాకైతే రాజున్నాడు అన్నట్టుగా ధైర్యంతో ఏడుస్తూ ఉన్నది. అది కూడా ఏడిపే. ఇట్లాంటి వగల ఏడుపు ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. నమ్మకండి, మీరు వగల ఏడుపు నమ్మకండి. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ఏడితే నాకు బాగా చిరాకు అనిపిస్తుంది.
తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకొని పశ్చాత్తాపపడే విధానము వేరుగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు భర్తను చంపిండు అని బత్షెబాకి ఎట్లాగూ తెలుసు, చెప్తాడు కూడా. ఎందుకంటే మరి వాడిని దగ్గరికి రాలే కదా, ఏమైపోయింది. ఓకే, భర్త చచ్చిపోయిన వెంటనే కనీసం 11 వద్దులు వెళ్ళేదాకా నేను నాగదా? మీరు ఎవరు సపోర్ట్ చేస్తలేరు. కనీసం మందికి చూడనని ఆగదా? మరి మంది ఏమనుకుంటారో, ఇరుగు పొరుగు ఏమనుకుంటారో, అయ్యో నన్ను ఎక్కడ ఆడిపోసుకుంటారో, ఆగవయ్యా రాజా రమ్మని ఎగిరంగా వెళ్తాను. కానీ ఈ 11 వద్దులైనా ఓ నెల మాసుకోమన్నా కానీ ఆయన పేరన్నా మార్చుకొని ఆయన పేరు మాయనన్నా మాయని జరే నా దుఃఖమైన నివారణ కానీ అయ్యా అను లేదు. కమాన్ అనగానే జెండా ఎత్తేసింది, రాజు దగ్గరికి పోయింది. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని రాజు అడగానే ఓకే. ఇంకా అంతకంటే ఏ భాగ్యం కావాలి అయ్యా? అంతకంటే ఇంకేం భాగ్యం కావాలి? ఓకే, ఐ విల్ రెడీ, నిన్ను పెళ్లి చేసుకో. అరే నాకు 10 మంది భార్యలు ఉన్నా, 11వ దానిగా ఉంటా. ఎన్నో దానిగా? ఎంతమంది భార్యలు ఉంటుంది? రాజువు నువ్వు అయినప్పుడు రాణిని నేను గానా? నాయన ఈ కొట్టే వాళ్ళు ఎక్కడికి పోయినారు? నేను పాటలు బాగా ఆపుకుంటాను, ఎక్కడెక్కడనో వచ్చేటివి ఉంటాయి. రైట్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. పాపము యొక్క పర్యావసరం ఎలున్నదో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. బుద్ధిపూర్వకముగా పాపం చేశాడు దావీదు మహారాజు. హల్లెలూయా. అనుకోకుండా కాదు, బుద్ధిపూర్వకముగా పాపము చేశాడు. మీరెవరైనా లేదా ఈ వీడియోలో చూస్తున్న వాళ్ళు ప్రపంచంలో ఎవరైనా మీకు ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంటే ఇప్పుడే బంద్ చేసుకోండి. ఒకవేళ అక్రమ సంబంధాలు ఉంటే ఇప్పుడే బంద్ చేసుకోండి. భార్య కానీ భర్తే కానీ పరస్త్రీయే కానీ పరపురుషుల వ్యామోహాలకు వెళ్లకుండా మిమ్ములను మీరు తగ్గించుకొని మీ కుటుంబాన్ని, మీ భర్తలను, మీ భార్యలను ప్రేమించి ఇప్పటికైనా మీరు మారు మనసు పొంది ఆ దేవాది దేవుని దగ్గర పశ్చాత్తాపడమని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీ పాపము ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవునికి మాత్రము తెలుసు. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వెక్కడ ఉంటున్నావో, నువ్వెక్కడికి వెళ్తున్నావో నువ్వే అన్నావు, ప్రభా నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి రా ప్రభా, నాకు తోడుగా ఉండు ప్రభా అని నువ్వే ప్రార్థన చేసినావు. ఆయన నీకు తోడుగానే ఉంటాడు, ఆయన నీలో ఉంటాడు, ఆయన నీతో ఉంటాడు. నువ్వేం చేస్తానవో చూస్తాడు, నువ్వేం మాట్లాడుతానవో చూస్తాడు, నువ్వు ఎక్కడ ఏ పరిస్థితులు ఎలా ఉంటానవో చూస్తాడు. నీ సరసాలు చూస్తాడు, నీ సరసోక్తులు చూస్తాడు, నీ అచ్చికాలు నీ బుచ్చికాలు చూస్తాడు, నీ ఆయిపాయి మాటలు చూస్తాడు, నీ ఉండే విధానాన్ని చూస్తాడు, అన్నీ చూస్తాడు నిన్ను. ఆయన కన్ను మరుగై ఉండలేదు, నిన్ను తేటగా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పాపం చేసినంత. ఇప్పుడు దావీదు ఎంత సంతోషంగా ఉన్నాడండి, ఎంత సంతోషంగా ఉన్నాడు. అయ్యో చెప్పరా, సంతోషంగా ఉన్నాడా లేడా? అరే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషంగా ఉన్నాడా లేడా? అరే ఆనందంగా ఉన్నాడు. ఒక అందమైన భార్య నాకు దొరికింది అని. అసలు ఈ ఒకని భార్యను ఒకడు ఎట్లుంచుకుంటాడండి? సిగ్గు అనిపించదా? అసలు రోత అనిపించదా? అనిపించదా? పోనీ ఒకడు ఎంగిలి చేసిన దాన్ని ఇంకొకడు ఎలా తింటాడు? ఒకడు వాడుకున్న వ్యక్తిని ఇంకొకడు ఎలా వాడుకుంటాడు? ఎట్లా చీ అని అనిపించదా? మానవత్వం ఉంటే. ఒక పతివ్రత ఏం చేసిందట, ఒక మంచి ఇల్లాలు, ఒక అందమైన స్త్రీ, బత్షెబ లాంటి అందమైన స్త్రీ అనుకోండి. అయితే ఒకసారి రాజు అట ఆ తొవ్వంటి వెళ్తూ ఉంటే ఈ అందమైన స్త్రీ తన భర్తకు అన్నం పెడుతూ కనిపించిందట. కనిపించిన వాళ్ళు ఈ రాజు కన్నా ఆమె మీద పడ్డది. ఎట్లాగైనా సరే ఈమె నాకు భార్య కావాలి, ఈమె నాకు కావాలి, లేకపోతే ఈమెతో నేను ఒక్కరోజైనా శయనించాలి, ఎలాగైనా మంచిదే అని ఆమె ఇంటికి సరాసరి రాజు పోతాడు. రాజు పోయి ఆమెను పిలుస్తాడు. పిలిచిన తర్వాత అమ్మ నువ్వు ఇంత అందంగా ఉన్నావు, ఇంత సౌందర్యవంతురాలు, నువ్వు నాకు కావాలి, నువ్వు నాతో శయనించాలని చెప్పేసి అన్నప్పుడు ఆమె జర మర్యాదస్తురాలు, మానవత్వము ఉన్నటువంటి మానురాలు కనుక, అయ్యా సరే మంచిది, మీరు రాజా కదా, మీరు ఇక్కడ ఉండండి, ఈ మంచినీళ్ళు అయితే మీరు తాగండి, నా భర్త అన్నం తింటున్నాడు, అన్నం తిన్న తర్వాత నా భర్త బయటికి వెళ్తాడు, అప్పుడు నేను మీతోని మాట్లాడతా, మీరు కోరుకున్నట్టే నేను చేస్తా రాజా అంటది. రాజు తలుచుకుంటే దెబ్బలో కొదవా? ఏదైనా చేయొచ్చు రాజు, వాళ్ళను కూడా శాసించవచ్చు. అలాంటిది ఏమన్నది, నువ్వు కూర్చో, నేను తర్వాత నువ్వు మన ఇద్దరం మాట్లాడుకుందామని చెప్పి నా భర్తకు ముందుగా అన్నం తినని అని చెప్పేసి అంటది. తన భర్త అన్నం తినేదాకా ఆనే ఉంటాడు, రాజు కూడా ఉంటాడు, ఆమె కూడా ఉంటుంది. భర్త అన్నం తిని బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె
ఆ రాజును పిలుస్తుంది. రాజా మీరు రండి అని పిలిచి తన భర్త ఏ విస్తారాకులోనైతే అన్నం తిన్నాడో ఆ విస్తారాకులో ఆడ కూర్చుండబెట్టి ఆ ఎంగిలి విస్తారాకులోనే ఈమె భోజనం తీసుకొచ్చి ఆ విస్తారాకులో పెడుతుంది. అప్పుడు అంటది, రాజా ఈ ఆహారాన్ని మీరు తినండి అంటే రాజు కోపం వస్తుంది. అంటే నీ భర్త ఎంగిలి చేసిన దాన్ని నేను తినాలా, వాడు తిన్న ప్లేట్లో నేను తినాలా, వాని ఎంగిలి నేను తినాలా అని రాజు కోపంతో అన్నప్పుడు ఆమె ఒక మాట చెప్తా, రాజా మరి నా భర్త తిన్న విస్తారాకునే నువ్వు ఇంత అసహించుకుంటే మరి నా భర్త నన్ను ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాడు, నా భర్తతో నేను కాపురం చేసిన, నా భర్త నన్ను ఎంగిలి చేసిండు కదా, నువ్వు నన్నెట్లా ఆశిస్తున్నావు అని ఆ రాజుతో మాట్లాడింది. వెంటనే రాజుకు జ్ఞానోదయం అయిపోయి, నేను చాలా పొరపాటు చేసినమ్మా, తప్పైంది నాది, నేను ఈ జ్ఞానం నాకు లేకపోయానని చెప్పేసి ఆమెను బలపరిచి రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూడండి తెలివిగల స్త్రీ ఎలా చేసిందండి. అంటే తన భర్తను ప్రేమించే స్త్రీ ఏం చేసింది, తన భర్తను కాపాడుకున్నది, తనను కూడా అలా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో మనం అప్పుడు పరస్త్రీలకు సొంతము కాము, పరపురుషులకు సొంతము కాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అందుకనే పాపం చేయడం ప్రతి ఒక్కరికి ఆనందమే, ప్రతి ఒక్కరికి సంతోషమే. ఇది పాపము అని తెలిసినా వాళ్ళు సంతోషంగా దాన్ని చేస్తూ ఉంటారు. ఇది చెయ్యకూడదని తెలిసినా వాళ్ళు చేస్తారు. ఇది దేవునికి విరుద్ధమని తెలిసినా అది చేస్తారు. దేవుడు ఒకవేళ దీనిని దహిస్తాడు అని చెప్పినా కూడా ఎలాగైనా సరే ఆ పాపం చేయడానికి ఆ మనుషులు ఇష్టపడుతూనే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మనం ఏ అంశం మీద ఉంటామో పాపము, దాని యొక్క ప్రభావాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇంతమంది పాపము చేసి కూడా విచ్చలవిడి వ్యభిచారం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు పాపం ఎలాగైపోయిందని చెప్పండి. ఒకరోజు వ్యభిచారం చేస్తే మన దేశంలో అరెస్టు చేసేవాళ్ళు, అవునా? ఎవరు సపరేతలేరు, అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లు వేసేవాళ్ళు. మీరు ఇవి తెలుసుకోవాలి, దేవునికి స్తోత్రం. కానీ ఈరోజు ఏం చేశారో తెలుసా? ఈరోజు మన దేశం చట్టం ఏం చేసిందో తెలుసా? మీరు విచ్చలవిడి వ్యభిచారం చేసుకోవచ్చు, మిమ్మల్ని అరెస్టు చేసేది లేదు అని చెప్పేసి ప్రభుత్వం ఒక తీర్మానం చేసి సుప్రీంకోర్టే తీర్పునిచ్చేసింది. రైట్, విచ్చలవిడి వ్యభిచారం. ఎందుకో తెలుసా? సాతాను కావాల్సింది ఇదే, సాతాను కావాల్సింది ఇదే, అవునా కాదా? అందరినీ పాపంలో పడవేయాలి. అందరూ ఇప్పుడు విచ్చలవిడి పాపం చేస్తూ ఉన్నారు. ఇంకొక చట్టం ఏం చేసిందో తెలుసా? ఇది మీకు అర్థం కావాలి. ఒకవేళ భార్యతో భర్తకు సుఖం లేకపోతే భర్త వేరే స్త్రీతో వెళ్ళొచ్చు, భార్య కేసు పెడితే నడవదు, కేసు పెడితే నడవదు. ఎందుకో తెలుసా? అది చట్టం అయిపోయింది. ఒకవేళ భార్య వేరే పురుషునితో పోతే భర్త కేసు పెడితే నడవదు, తన ఇష్టం, ఎవరితోనైనా ఉండొచ్చు, ఎట్లనైనా ఉండొచ్చు, తన మీద కేసు పెడితే నడవదు. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు ఎక్కడ పాపం ఆగుతుంది చెప్పండి? ఇప్పుడు పాపం ఎక్కడ ఆగుతుంది? ఇప్పుడు ఇంటింట పాపమే ఉన్నది, ప్రతి ఇంటిలో పాపమే ఉన్నది, ప్రతి మనిషిలో పాపమే ఉన్నది, ప్రతి వ్యక్తిలో పాపమే ఉన్నది. నాలో పాపము లేదు అనేవాళ్ళు ఎవడు కూడా భూమి మీద లేరు. నయాన్నో భయాన్నో అందరూ పాపం చేస్తూనే ఉన్నారు, అందరూ పాపం చేస్తూ ఉన్నారు. ఈ పాపం చేసి ప్రార్థన ఎట్లా చేస్తారో ఇప్పుడు నాకు అర్థం కాదు. ఇక ప్రార్థన చేసేటోళ్ళు పాపం చేయరు కదా, కానీ పాపం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థన దేవుడు వింటాడా? దేవుడు వింటాడా? పాపం చేసి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వింటాడా? పోనీ ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, వింటాడా? ఎవరు సపరేతలేరు, వినడా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన, ఉపవాసం ఉంటే కూడా వినడా? అంత కఠినాత్ముడా దేవుడు? వినడా? అవలారా అయ్యలారా వింటాడా? వినడా? వినడా? వినడు. పాపం చేసినోడు ప్రార్థన చేస్తే ఎట్లుంటాడండి? మరి ఇప్పుడు మీరందరూ ప్రార్థన చేస్తే ఎట్లుంటాడు? ఎట్లుంటాడు? వినడు. అందుకే మన బతుకులు ఇలా ఉన్నాయి, అందుకే మనం ఇట్లున్నాం. లేకపోతే ఎక్కడో ఉండేటోళ్ళం మనం. హల్లెలూయా, ఎక్కడో ఉండేటోళ్ళం. అంటే ఇంకా మనం ఆ పాప బీజంలోనే ఉన్నాం, ఆ పాప ఊబిలోనే ఇంకా మనము ఉన్నాం. అయితే ఇప్పుడు ఏం చేసిండో తెలుసా? ఇప్పటి వరకు పాపం మంచిగా చేశాడు దావీదు మహారాజు. బత్షెబా కూడా మంచిగా పాపం చేసింది. ఇది విన్న వాళ్ళందరూ కూడా నిజంగా ఇంత బాగుంటుందా పాపము? రైట్, బాగుంటుంది. అందరూ స్త్రీలకు స్త్రీలే పాపం చేస్తున్నారు, పురుషులకు పురుషులే పాపం చేస్తున్నారు. మొన్న ఒక కేసు వచ్చింది, ఆడోళ్ళం పెళ్లి చేసుకుంటే తప్పేంటి? వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు స్త్రీలు పెళ్లి చేసుకున్నారు.
దానికి చట్టం అనుమతించింది, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎస్, యు ఆర్ రైట్, మీరు పెళ్లి చేసుకొని హాయిగా కలిసి జీవించవచ్చు. ఇప్పుడు ఆడోళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. తర్వాత ఇంకో కేసు వచ్చింది, మొగోళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. మేమిద్దరు పెళ్లి చేసుకోవడం తప్పు అని ఎవరైనా వాదిస్తే సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది తెలుసా? మొగోళ్ళు కూడా పెళ్లి చేసుకోవచ్చు, మీ ఇష్టమయ్యా, పెళ్లి చేసుకోండి, మీరు కలిసి జీవించుర్రి, మీకు మాకు కావాల్సింది ఏంటంటే మీరు కలిసి జీవించాలి. ఇప్పుడు ఆడోళ్ళు అవసరత మొగోళ్ళకి లేదు, మొగోళ్ళు అవసరత అయిపోయా. ఎక్కడికి పోతుంది లోకం? నాశనానికి పోతుంది, నాశనం అయిపోతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయిపోయిందా? ప్రైజ్ ది లార్డ్. రైట్, దేవునికి స్తోత్రం. నాశనం. ఇప్పుడు నేను లోకంలో జరుగుతున్నది చెప్తున్నా, మీకు ఇవన్నీ తెలివని కాదు, కానీ తెలుసు, మీరు తెలియనట్టు కూర్చున్నారు, కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు స్త్రీలు పెళ్లి చేసుకుంటారు, పురుషులు పెళ్లి చేసుకుంటున్నారు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బతుకుతారు. ఎవరిని ఏమనేది అంటే తోడుకలు తీస్తారు పోలీసులు. కేసులు లేవు. ఓ నా భార్య పలానోతో అక్రమ సంబంధం పెట్టుకున్నాయంటే, నువ్వేం మనిషివిరా, నువ్వు మంచిగా నువ్వైతే అదెందుకు పెట్టుకుంటుంది? నువ్వు గట్టిగా నువ్వైతే అదెందుకు పెట్టుకుంటుందిరా? నువ్వు సపరేట్గా ఒక యజమానం పోతుంది, మళ్ళీ కేసు కానీ వచ్చినామని పోలీసు వాళ్ళు 4 దులిపి పంపిస్తారు ఇంటికే. కౌన్సిలింగ్ కూడా లేదు ఈ మధ్యలో. అంతకుముందే కూర్చుంటే అమ్మ నువ్వు ఇట్లా చేసుడు తప్ప కదా అంటే, ఏం తప్పయా? వాడు ఎందుకు అక్కడ రానంతో ఏముండాలి? నాకు ఇష్టమైన బట్ట కట్టుకోవద్దు, నాకు ఇష్టమైన తిండి తినద్దు అని అంటే మరి నేనేం చేయాలి? నేను బతికేందుకు? అవ్వా మనం ఎలాంటి లోకంలో బతుకుతున్నాం? పాపపు లోకములో బతుకుతున్నాం. ఈ పాపం అనేది మీరు అనుకుంటున్నారా మాలో లేదు అని అనుకుంటున్నారా? అట్లా అనుకోకండి. అలా ఉన్నదనే దేవుడు చూపెడుతున్నాడు. మా పక్క పంట వాళ్ళు ఇంట్లో లేదు అని అనుకోకూడదు, అంతటా పాపం ఉన్నది. పాపము